రెడ్ బుక్ అనేది రాజ్యాంగం ఎంత మేరకు యాక్సెప్ట్ చేస్తుంది రెడ్ బుక్ ప్రస్తావనను? ఇప్పుడు యాక్చువల్ గా ఈ రూల్స్ నోటిఫికేషన్స్ ఇవన్నిటిని కూడా కలిపి బ్రిటిష్ లో చర్చలలో రెడ్ బుక్ అనే ప్రస్తావన చేసేవారు. గవర్నమెంట్ అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్, బ్రిటిష్ గవర్నమెంట్ అప్రసంగ బడ్జెట్ స్కీమ్స్ అవన్నీ కూడా కలిపి అక్కడ రెడ్ బుక్ మాదిరిగా రిఫర్ చేసేవాళ్ళు. హలో సార్ మాట్లాడండి. తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు యాక్చువల్ గా వాట్ ఈస్ ఇన్ ద స్టాట్యూట్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏముంది, రాజ్యాంగంలో ఏముంది అనేటటువంటి దాన్ని ఒక ప్రధానమైనటువంటి అంశంగా తీసుకోవాలి. అంటే దాన్ని ఫాలో చేయాలి. ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక చట్టరీత్యా ఇప్పుడు రూల్ ఆఫ్ లా అన్నాం. రూల్ ఆఫ్ లా అంటే అందరికీ సమానమైన లా అనేది సమానంగా వర్తించాలి. సో ఇలాంటి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో